భగవంతుడగు శివుని శ్రేష్ఠతత్వము పూజ యొక్క అనివార్యమగు ఆవశ్యకతము ప్రతిపాదించుట. నారదుడు వచించెను. బ్రహ్మదేవా, ప్రజాపతి, మీరు ధన్యులు. మీ బుద్ధి భగవంతుడగు శివుని యందు లగ్నమై ఉన్నది. విధాత, మీరు మరల ఇదే విషయమును విస్తృతంగా వివరముగా వినిపింపుడు. బ్రహ్మ పలికెను. నాయనా, ఇది ఒకానొక సమయము నాటి విషయము. నేను అన్ని వైపుల నుండెడి ఋషులను, దేవతలను పిలిచి వారందరినీ క్షీరసాగర తీరమున తీసుకొని వెళ్ళితిని. అచట అందరకును పరమహితకారియగు విష్ణు భగవానుడు నివాసము ఉండెను. అచట దేవతలు ప్రశ్నకు సమాధానముగా ఆయన శివపూజ శ్రేష్ఠతత్వమును వివరించి ఇట్లు నుడివెను. ఒక ముహూర్తకాలము గాని, ఒక క్షణము కాని శివపూజ జరుగునచో అదియే హాని కలిగించునది. అదియే నీచము. అదియే గుడ్డితనము. అదియే మూర్ఖత. భగవంతుడగు శివుని భక్తి యందు తత్పరులైన వారు, మనస్సుతో ఆ స్వామికి నమస్కరించువారు, ఆయననే చింతించువారు ఎప్పటికిని కష్టముల పాలుగారు. మిక్కిలి సౌభాగ్యశాలురు. మనోహరముగా భవనములు, సుందరమైన ఆభరణములతో అలంకరింపబడిన స్త్రీలు, మనస్సును సంతోష పెట్టినంతటి ధనము, పుత్రపౌత్రాది సంతానమును, ఆరోగ్యమును, సుందర శరీరమును, అలౌకిక ప్రతిష్ఠను, స్వర్గసుఖములను, చివరకు మోక్షరూప ఫలమును పొందును. పరమేశ్వరుడగు శివుని భక్తి గోరువారు పూర్వజన్మయందలి గొప్ప పుణ్యములతో భగవంతుడగు సదాశివుని పూజ ఆచరణలందు ప్రవృత్తులగుదురు. నిత్యము భక్తిపరాయణుడై శివలింగమును పూజించు పురుషుడు సఫలసిద్ధిని పొందును. పాపములయందు పరిభ్రమించుడు. భగవంతుడు ఈ విధముగా ఉపదేశించిన తరువాత దేవతలు శ్రీహరికి నమస్కరించిరి. మానవుల సకల కోరికలను సిద్ధించుటకు శివలింగమును ప్రసాదించమని ప్రార్థించిరి. మునిశ్రేష్ఠ, జీవులను ఉద్ధరించుటయందు తత్పరుడైన విష్ణు భగవానుడు విశ్వకర్మను పిలిపించి ఇట్లు పలికెను. విశ్వకర్మ, నీవు నా ఆజ్ఞతో సుందరమైన శివలింగమును నిర్మించి ఈ దేవతలకందరికి ఇమ్ము. అప్పుడు విశ్వకర్మ నా యొక్క శ్రీహరి యొక్క ఆజ్ఞానుసారము ఆ దేవతలకు వారి అధికారమును కనుగుణముగా శివలింగమును చేసిచ్చెను. మునిశ్రేష్ఠ, నారద, ఏ దేవతలకు ఏ శివలింగములు లభించినో తెలిపెదను వినుము. ఇంద్రుడు పద్మరాగమణితో నిర్మితమైన కుబేరుడు సువర్ణమయ శివలింగములను పూజించెదరు. ధర్ముడు పీతమణిమయలింగమునకు, వరుణుడు శ్యామవర్ణలింగమును పూజించెదరు. భగవంతుడగు విష్ణువు ఇంద్రనీలమయ లింగమును, బ్రహ్మ హేమలింగమయ లింగమును పూజించెదరు. మునీంద్ర, విశ్వదేవగణము వెండితో, వసుగణములు అశ్వినీకుమారులిరువురును ఇత్తడితో చేసిన పార్థివ లింగములను పూజించెదరు. లక్ష్మీదేవి స్ఫటికమయమగు లింగమును, ఆదిత్యగణములు తామ్రమయమగు లింగమును, రాజగు సోముడు ముత్యములతో చేసిన లింగమును, అగ్నిదేవుడు వజ్రలింగమును ఉపాసించెదరు. బ్రాహ్మణ శ్రేష్ఠులు, వారి ధర్మపత్నులు మట్టితో చేసిన శివలింగమును, మాయాసురుడు చందన నిర్మిత లింగమును, నాగగణములు ముత్యములచే తయారు చేసిన లింగములను,
ఆదరముగా పూజించెదరు. శ్రీదేవి వెన్నతో చేసిన లింగమును, యోగి జనులు భస్మమయ లింగమును, యక్షగణములు పెరుగుతో చేసిన లింగమును, ఛాయాదేవి పిండితో చేసిన లింగమును, బ్రహ్మపత్ని రత్నమయ శివలింగమును శ్రద్ధగా పూజించెదరు. బాణాసురుడు పారద లేక పార్థివ లింగమును పూజించును. ఇతరులు కూడా అట్లే చేయుదురు. శ్రీహరి అనుజ్ఞ మేరకు విశ్వకర్మ వివిధ శివలింగములను నిర్మించి ఇచ్చెను. దేవతలు ఋషులందరూ ఆయా శివలింగములను పూజించెదరు. విష్ణు భగవానుడు ఈ విధానముగా దేవతల హితమును గోరి శివలింగములనొసగి వారితోనూ బ్రహ్మనగు నాతోనూ పినాకపాణియగు మహాదేవుని పూజించు విధానమును కూడా తెలిపెను. పూజించిన పూజా విధికి సంబంధించి ఆయన వచనములను విని దేవ శిరోమణులతో కూడి బ్రహ్మనగు నేను సంతోషముతో నా ధామమునకు చేరితిని. అచ్చట నేను ఋషులకు దేవతలకు శివపూజా విధానము తెలిపితిని. అది సకల అభీష్ట వస్తువులను ప్రసాదించును. అప్పుడు బ్రహ్మ తిరిగి ఇట్లు పలికెను: దేవతలారా, ఋషిగణములారా, మీరు ప్రేమపరాయణులై వినుడు. నేను మీకు శివపూజా విధానమును వర్ణించి తెలుపుటకు సంతసించుచున్నాను. అది భోగ మోక్షములను ప్రసాదించును. దేవతలారా, మునీంద్రులారా, అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ మిగుల దుర్లభమైనది. అందునను ఉత్తమ కులమునందు జన్మించుట ఇంకనూ దుర్లభము. శ్రేష్టమగు కులమునందు కూడా ఆచారవంతులైన బ్రాహ్మణుల ఇంట పుట్టుట గొప్ప పుణ్యము వలననే సంభవమగును. అట్టి జన్మ సులభమైనప్పుడు భగవంతుడగు శివుని సంతోషపరచుట వర్ణాశ్రమాల ద్వారా శాస్త్రములతో ప్రతిపాదింపబడిన ఉత్తమ కర్మల అనుష్ఠానమును చేయవలెను. ఏ జాతి కొరకు ఏ కర్మ చెప్పబడినదో దానిని ఉల్లంఘింపరాదు. ఉన్న సంపదకనుగుణముగా దానము చేయవలెను. కర్మతో కూడిన వేల కొలది యజ్ఞముల కంటే తపోయజ్ఞము శ్రేష్టమైనది. వేల కొలది తపోయజ్ఞముల కంటే జపయజ్ఞము అధిక మహాత్మ్యము కలిగినది. ధ్యానయజ్ఞమును మించినది వేరేదియూ లేదు. ధ్యానము జ్ఞాన సాధనము. యోగి ధ్యానము చేత తన ఇష్ట దైవమగు శివుని సాక్షాత్కరింపజేసుకొనును. ధ్యాన యజ్ఞమునందు తత్పరుడు విజ్ఞాన సంపన్నుడు అగు ఉపాసకునకు భగవంతుడగు శివుడు సదా సన్నిహితుడగును. అట్టి పురుషుల శుద్ధి కొరకు ఎట్టి ప్రాయశ్చిత్తాదులు అవసరము కూడా లేదు. మానవునకు విశ్వాసము కలుగునంత వరకు ఎట్టి ప్రయోజనము లేదు. విశ్వాసము అలవరుచుకొనుటకు కర్మ ద్వారా భగవంతుడగు శివుని ఆరాధించవలెను. ప్రాపంచిక మానవులకు పరమాత్మ అనేక రూపములలో అభివ్యక్త మగుచుండెను. సూర్యభగవానుడు ఒకే స్థానము నుండి జలాశయాది విభిన్న వస్తువులతో అనేకములుగా కనిపించుచుండెను. ప్రపంచమునందలి సత్ అసత్లను వస్తువులను చూడబడును, వినబడును. అదంతయు పరబ్రహ్మ శివ రూపమే అని తెలుసుకొనుడు. తత్వజ్ఞానము కలుగునంత వరకు ప్రతిమను పూజించుట అవసరము. జ్ఞానహీనులైన వారు ప్రతిమా పూజను అవహేళన చేయుదురు. అట్టి వారు
వతనమును అట్టివారు పతనమును చెందుదురు. కనుక బ్రాహ్మణులారా, ఈ యథార్థ విషయమును వినుడు. తన జాతి కొరకు చెప్పబడిన కర్మను ప్రయత్నపూర్వకముగా పాటించవలెను. యథావిధముగా భక్తి యన్న చోట ఆరాధ్య దైవమునకు తప్పక పూజింపవలెను. పూజలు దానములు లేకుండా పాపములు దూరము కావు. మరి మురికి వస్త్రమునకు రంగు బాగుగా పట్టదు. దానిని ఉతికి శుభ్రము చేసినచో ఏ రంగైనను పట్టును. అట్లే దేవతలు అట్లే దేవతలను చక్కగా పూజించినచో త్రివిధ శరీరములు సంపూర్ణముగా నిర్మల మగును. అప్పుడే దాని మీద జ్ఞానమను రంగు పట్టును. అప్పుడే విజ్ఞానము ప్రకటితమగును. విజ్ఞానము కలుగగనే భేదభావము నివృత్తి కలుగును. భేదభావము తొలగిపోవుట వలన ద్వంద్వములగు దుఃఖములు దూరమగును. ద్వంద్వ దుఃఖములు లేని పురుషుడు శివరూపమును పొందుడు. గృహస్థాశ్రమును మానవుడున్నంత వరకు 5 దేవతలను వారిలో శ్రేష్ఠుడగు శంకర భగవానుని ప్రతిమ మిగుల ప్రేమతో పూజింపవలెను. లేక సమస్తమునకు ఒకే మూలమైన భగవంతుడైన శివుని పూజించుటయే సర్వశ్రేష్టమైనది. మూలమును అనగా చెట్టు వేర్లకు నీరు పోసినచో ఆ చెట్టు అంతయు పుష్పఫలము భరితమై శోభిల్లును. అట్టే శివ భగవానుని పూజించినచో సకల దేవతల తమంత తాము తృప్తులగుదురు. సకల మనోవాంఛిత ఫలము పొందగోరువారు, తాము కోరిన సిద్ధిని పొందదలచిన వారు, సమస్త ప్రాణులకు హితము మొసరించుట యందు తత్పరులైన లోక కళ్యాణకారుడగు శంకర భగవానుని పూజింపవలెను.